ఏపీ ఎంసెట్ 2026 సంబంధించి చాలామంది చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, మెయిన్‌గా అడుగుతున్న డౌట్స్ వచ్చేసి, సార్ రీసెంట్‌గా అయితే మాకు రెస్పాన్స్ షీట్స్ అనేటివి రిలీజ్ అయితే చేశారు. సో, ఆ విషయం అయితే పక్కన పెట్టండి మేము చెక్ చేసుకున్నాము. సో, కాకపోతే మాకు రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? అని అయితే చాలామంది టెన్షన్‌లో అయితే ఉన్నారు. ఇంకొంతమంది అయితే సో, రెస్పాన్స్ షీట్‌లో చెక్ చేసుకున్నాం సార్. నాకు 40 మార్కులు అయితే వచ్చాయి. 35 మార్క్స్ అయితే వచ్చాయి. సో, అసలు 39 వచ్చాయి. లైన్ మీద ఉన్నాను. సో, నాకు ఇంకొక్క మార్క్ వస్తే నేనైతే క్వాలిఫై అయిపోతానా? సో, ఇలా చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో, రిజల్ట్స్ సంబంధించి కౌన్సెలింగ్ ఎప్పుడుంటుంది దానికి సంబంధించి అలాగే సో, ఈ వీడియోలో ఎస్పెషల్లీ నేనైతే చెప్పా కదా! సో, పార్ట్ 9లో ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకైతే సో, రెస్పాన్స్ షీట్‌లో చెక్ చేసుకున్నారా? సో, వాళ్ళకి ఎన్ని మార్కులకి ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు అనే దానిపైన అయితే నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అలాగే మీకు ఫ్రీ సీట్స్ వస్తాయో రావో క్లారిటీ అయితే ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు సో, మీరు చెక్ చేసుకుంటే మాత్రం సో, రెస్పాన్స్ షీట్స్‌లో మీరు ఏ క్యాస్ట్‌లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయన్న దానిపైన అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే కదా! ఏపీ ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీకి సంబంధించి. అలాగే ఈ ఇయర్ చూసుకున్నట్లయితే దాదాపు లక్షల్లో అయితే సప్లీ రాస్తున్నారు. అలాగే బెటర్మెంట్‌కి సంబంధించి కూడా రాస్తున్నారు. అందువల్ల చూసుకున్నట్లయితే మనకు డిలే అయితే చేస్తున్నారనమాట ఎంసెట్‌కి సంబంధించి ఈసారి రిజల్ట్స్ అనేటివి. సో, మెయిన్‌గా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావచ్చు సార్ అనేది మీలో డౌట్ అయితే ఉండొచ్చు. సో, జూన్ 20థ్ అయితే మనకు రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. 20 గాని ఆ వీక్‌లో సో, మనకు రిజల్ట్స్ అనేటివి అయితే ఖచ్చితంగా డిక్లేర్ అయితే చేస్తారు. ఇకపోతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్నారో సో, మీరు 30 నుంచి మీకు 39 మధ్యలో ఎవరికైతే వచ్చాయో మార్క్స్ సో, మీరందరూ కూడా అస్సలు టెన్షన్ అయితే పడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్తున్నా. సో, ఆల్మోస్ట్ అయితే దరిదాపుల్లో ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఏ షిఫ్ట్ వాళ్ళకి సో, ఖచ్చితంగా మార్కులు 100% యాడ్ చేస్తారు అన్న దానిపైన అయితే పార్ట్ 10లో అయితే పెడతాను. నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. పార్ట్ 10 అని కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో, మీరందరూ కూడా టెన్షన్ అయితే పడకండి. సో, ర్యాంక్ వచ్చేసి మీకు ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి ఆల్మోస్ట్ అయితే మీకు 50 నుంచి 70 మధ్యలో అయితే వచ్చే ర్యాంక్ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా కొంతమంది అయితే బీసీ క్యాస్ట్ వాళ్ళు, ఓసీ క్యాస్ట్ వాళ్ళు అయితే అడుగుతున్నారు. సో, మీకైతే నెక్స్ట్ పార్ట్‌లో అయితే క్లారిటీ అయితే ఇస్తాను. ప్లీజ్ దయచేసి ఈ వీడియో అనేది సో, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలా టెన్షన్‌లో అయితే ఉన్నారు ఫ్రెండ్స్.